జంగారెడ్డిగూడెం పట్టణంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా నిర్వహించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా టీవీ సీరియల్ నటి హరిత, యాంకర్ స్నేహల సందడితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలను వీక్షించిన వారు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం యువతకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ యాజమాన్యంకు పలువురు ప్రముఖులు, ప్రజలు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని పరిషత్ బాలురోన్నత పాఠశాలలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ సహకారంతో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, భారతీ లక్ష్మి దంపతులు భోగి మంటను వెలిగించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ పాల పొంగళ్లను వండారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు ముగ్గుల పోటీలను, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, పట్టణ సిఐ బాలసురేష్లు వాలీబాల్ పోటీలను, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణలు గిరిజన నృత్యాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జట్టి గురునాథరావు, సతీమణి జట్టి శైలజ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. వీటితో పాటుగా కోలాటం, కళాభూమి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మ్యూజికల్ ఆర్కెస్ట్రా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కోడిపందం ఇలా పలు కార్యక్రమాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఇక ముగ్గుల పోటీలకు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, సమగ్ర శిక్షా అభియాన్ డిఈ పాలపర్తి రమాకుమారి, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్స్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ సతీమణి భారతీ లక్ష్మిలు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాలలో టీవీ నటి హరిత స్పెషల్ అపీరెన్స్ గా పాల్గొని సందడి చేశారు. మహిళలతో ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగి ఆనందింపచేశారు. అదేవిధంగా టీవీ యాంకర్ స్నేహ తన వాక్ చాతుర్యంతో అలరించారు. అనంతరం ముగ్గుల పోటీలలో మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్ను, రెండవ బహుమతిగా 2 వెండి గ్లాసులు, మూడవ బహుమతిగా 2 వెండి పట్టీలను ప్రముఖులతో కలిసి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలు అందించారు. అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, కాసర తులసి, మేడవరపు లక్ష్మీజ్యోతి, నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, దిర్సిపాము ధనలక్ష్మి, కనుమూరి లావణ్యాలు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యంకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహణకు సహకరించిన తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరికి, హైస్కూల్ హెడ్ మాస్టర్ గడ జగారావుకు, స్కౌట్ మాస్టర్కు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత అతిథులకు స్కౌట్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బొల్లిన నిర్మలా కిషోర్, మేకా ఈశ్వరయ్య, రావూరి కృష్ణ, పాలపర్తి సత్యనారాయణ, మొగల్తూరు కృష్ణ, మాడా రామ్మోహన్ రావు, కేఎల్ఎన్ ధనకుమార్, బవిరిశెట్టి మురళీకృష్ణలతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు
సంక్రాంతి సందర్భంగా జేఆర్జీ కేబుల్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా అందరూ దీంట్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముగ్గుల పోటీలు, అలాగే రంగులు చూసాము, మనము డ్యాన్స్ కాంపిటీషన్ చూసాము, అట్లాగే కోలాటం చూసాము, అలాగే క్లాసికల్ నృత్యాలు చూసాము, అలాగే మనకి గంగిరెద్దులు ఈ మధ్యన కనపడట్లేదు అటువంటి ప్రదర్శన చూసాము, కొమ్ము డ్యాన్స్ చూసాము. ఇట్లా మన గ్రామీణ ప్రాంతంలో మనం చక్కగా ఈ సంక్రాంతి అనేది మన కల్చర్లో ఒక భాగం. రైతులకు ముఖ్యంగా అటువంటి ఈ చక్కటి పండుగని ఇంత మంచి వాతావరణంలో జేఆర్జీ కేబుల్ నెట్వర్క్ వారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను జంగారెడ్డిగూడెం వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా అంటే మనకి చిన్నప్పటి నుంచి నేనేమేమైతే మిస్ అయ్యానో ఇప్పుడు మేము కొంచెమే చేసుకుంటాం. పూజ చేసుకుంటాం, పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, పిండి వంటలు కొంచెం చేసుకుంటాం, కొంచెం ముగ్గు వేసుకుంటాం అంతే. బట్ ఇక్కడ వచ్చాక చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నేర్చుకుని చూస్తూ చేస్తూ పెరిగానో అవన్నీ ఒకే చోట ఒకే రోజు చూసే అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ అండ్ తపన ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎంత ఎనర్జీతో ఉన్నారు అంతకంటే డబుల్ ధమాకా ఇక్కడ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి సంవత్సరం ఇలాగే చెయ్యాలి, ఇంకా బాగా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జంగారెడ్డి ప్రాంతంలో చక్కగా సంక్రాంతి సంబరాలు చేస్తూ పూర్వకాలంలో సంక్రాంతిని మర్చిపోయి అంత ఫ్యాషన్లో నవీన కాలంలో అలా పాతవి అంటే ముగ్గుల పోటీలు కానీ భోగిపళ్ళు పోటీలు కానీ ఇటువంటి సంస్కృతి అంతా చక్కగా అలవాటు చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ చక్కగా సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు మొట్టమొదటిగా జేఆర్జీ డిజిటల్ వారికి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్రాంతి ఆడపడుచుగా విచ్చేసినటువంటి మా హరిత గారికి, అలాగే యాంకర్ ఆవిడ ఇందాక మన ఏరియాలో మంచి ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే తినడానికి ఇబ్బందిగా ఉన్న కానీ బొంగు చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వెరీ ఫేమస్ ఫుడ్. ఇక్కడ మీకు వెళ్తే ఒక కుండ చికెన్ ఇచ్చే ఏర్పాటు మా వాళ్ళు చేస్తారు. దానికి శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకుంటారు. అది మా సంక్రాంతి వంటలు వినడానికి కొంచెం ఎటకారంగా ఉంటాయి కానీ మొత్తం అంతా మమకారం. ఈ రోజు వస్తే భీమారం మేము ఎందుకుంటున్నాం ఇక్కడ ఉండకుండా అని చెప్పేసి అసలు ఇక్కడ వెళ్ళాలి తక్కువ, అన్నీ ఎక్కువే. మమకారం, ఎటకారం, సాకారం అన్నీ ఎక్కువే.